నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపార కారుణ్యం, ముప్పేటలా అల్లుకున్న దివ్యమూర్తి శ్రీ షిరిడి సాయిబాబా మానవ సమాజాన్ని వెన్నంటే ఉండి నడిపించడానికి, మనుషుల్లో మరుగున పడిన మానవత్వాన్ని ఉద్ధరించి వారిని సక్రమ మార్గంలో నడిపించడానికి వెలసిన దివ్య అవతారమూర్తి సాయిబాబా తన బోధనలను, ఉపదేశాల ద్వారా ఆధ్యాత్మిక సాధన మార్గంలో భక్తుల్ని చేయిపట్టి మార్గనిర్దేశనం చేసిన భవ్య స్వరూపుడు సాయినాథుడు. అలాంటి దత్తావతారమూర్తిని భక్తులు సర్వకాల సర్వావస్థలో ఆరాధించుకోవడానికి తమ నెలవుల్లో ప్రతిష్ఠించుకుంటారు. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సన్నిధే గుంటూరు విద్యానగర్లోని శ్రీ షిరిడి సాయినాథ సన్నిధానం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. గుంటూరు విద్యానగర్లో 2007 సంవత్సరంలో షిరిడి సాయి సన్నిధానం ఆవిష్కారమైంది. ఆనాటి నుంచి ఇది సాయి భక్తుల పాలిట దివ్యధామంగా అలరాలుతోంది. ఎంతో మంది సాయి భక్తులు ఈ పవిత్ర సన్నిధికి విచ్చేసి సాయి కృపకు పాత్రులవుతున్నారు. షిరిడీ సాయి భిక్షువు రూపంలో అవతరించిన ఈశ్వర స్వరూపుడు. ఆ పరమేశ్వర చైతన్యం సాయినాథుడిగా వ్యక్తమైన సన్నిధులలో గుంటూరు విద్యానగర్ సాయి మందిరం కూడా ఒకటి. విద్యానగర్ 3వ లైన్లో ఉన్న శ్రీ సాయినాథ సన్నిధానం సాయి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాన మందిర ప్రవేశద్వారంపై సర్వమత చిహ్నాలతో కూడిన సాయినాథుని దివ్య ప్రతిమ గోచరమవుతుంది. సువిశాల ప్రాంగణంలో అలరారుతోన్న ఈ సాయి సన్నిధానాన్ని 2007వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ప్రారంభించారు. స్థానిక సాయి భక్తులతో శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా సర్వమత సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మందిరం ఆవిష్కారమైంది. ఈ మందిరం వెలుపల గోడలపై విష్ణువు, శివుడు, దత్తాత్రేయ, లక్ష్మీ, సరస్వతి, జగన్మాత ఆకృతులున్నాయి. ప్రధాన మందిర గోపురం ఆశాంతం వివిధ రకాల నగిషీలతో ఆకట్టుకుంటుంది. ప్రధానాలయ మందిరం తలుపులపై ఓవైపు దత్తాత్రేయ స్వామి, మరోవైపు గణపతి స్వరూపాలు తేజరిల్లుతున్నాయి. భక్తులు ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న అనంతరం ప్రధాన మందిరంలోకి అడుగిడతారు. ఓ రమణీయమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో సర్వే సర్వత్రా ప్రకటితమవుతుంది. అనంత దయాసింధువు, ఆపన్నుల పాలిట ఆత్మబంధువు అయిన సాయినాథుడు చిన్మయ చిదానందరూప సమన్వితంగా విరాజిల్లి ఉంటాడు. దివ్య పరిపూర్ణ అలంకారాలతో శోభిల్లుతాడు. మధురం
సాయినాథుడు అనంత దివ్య స్వరూపుడు. ఆ దివ్యమంగళమూర్తి ప్రత్యేక పీఠంపై సింహాసనాసీనుడై సకల అలంకారాలతో తేజరిల్లుతుంటాడు. రజతమయ తలపాగాతో పుష్పమాలికలు, రుద్రాక్షమాలలు, వెండి పుష్పమాలికలతో సాయీశ్వరుడు చిన్మయ శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. దయామయునిగా, భక్తవత్సలునిగా సాయి ప్రకటితమవుతాడు. ధూపదీపాల వెలుగులో దేదీప్యమానంగా సాయి విగ్రహం గోచరమవుతుంది. నేత్రానందకరంగా, హృదయానందకరంగా, భక్తజన ఆహ్లాదభరితంగా సాయీశ్వరుడు తేజరిల్లుతాడు. ఓ సాయి, నీ రూపం పవిత్రం, నీ లీల పావనం, నీ పదాలు పునీతం, నీ పాదాలు సదా స్మరణీయం, నీ చరితం సర్వదా పఠనీయం. కర్మబంధాల నుంచి తప్పించే నీ దర్శనం ఇహపర ముక్తి సాధకం. నీవు నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవు నా తోడు నీడ అంటూ సాయిని భక్తులు పరిపరి విధాలుగా వినమ్రులై సేవించుకుంటారు. తమ ఆర్తికీ ఆకాంక్షలకు ఓ రూపాన్ని, ఓ సాకారత్వాన్ని చూపే సాయిని భక్తులు శరణు వేడుతారు. తమ మదిలో సదా నిలిచి, సర్వకాల సర్వావస్థల్లోనూ అండగా నిలిచి జీవనయానంలో తోడ్పాటునివ్వమని అర్థిస్తారు. ఇక్కడే ఉన్న సాయి దివ్యపాదుకల్ని భక్తులు దర్శించుకుంటారు. ప్రతి గురువారం, ఇతర పర్వదినాలలో ఈ సాయి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతుంది. మధురం మధురం నీ స్మరణం, మధురం మధురం నీ స్మరణం. ఈ లోగిలి సాయి నామస్మరణతో పులకిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. సాయితత్వ ప్రచారాన్ని మన ముంగిట నిలిపిన మహనీయుడు హేమంత్ పంత్. సద్గురువు సాయి పాదాల్ని కడిగేందుకు ఆనంద బాష్పాలనే సమశీతోష్ణ జలాన్ని ఉపయోగించాలి. మన మనోపుష్పాలతో సాయిని పూజించాలి. మన హృదయ కమలాలతో సాయిని విశేషంగా అర్చించాలి. మన భక్తి పారవస్యాలనే క్షీరంతో సాయిని ఆపాదమస్తకం, పవిత్ర స్నానాన్ని ఆచరింపజేయాలి అని హేమంత్ పంత్ సాయి భక్తిని పరవశంగా ప్రకటించారు. ఈ పరంపరలోనే సాయి దివ్యమోహనమూర్తికి సాగే అభిషేక వేడుక భక్తులకు నేత్రోత్సవమైన భవ్య కానుక. భగవదనుగ్రహాన్ని పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలు ఇందులో ప్రధానమైనవి. ఈ మార్గాలకు అతీతంగా కేవలం నిష్కల్మష హృదయంతో దైవస్వరూపాన్ని మదిలో నింపుకొని ఆరాధించడం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. ఆ పరంపరలోనిదే అభిషేక ప్రక్రియ. వివిధ ద్రవ్యాలతో నయనమోహనంగా సాగే ఈ వేడుక ఆశాంతం కమనీయంగా శోభిల్లుతుంది. సాయి భక్తులే స్వయంగా నిర్వహించుకునే ఈ ఘట్టం భక్తులలో ఎనలేని ఆత్మానుభూతిని అందిస్తుంది. గోక్షీరంతో, హరిద్రోదకంతో, గంధోదకంతో, శుద్ధోదకంతో, విభూతితో సాగే ఈ అభిషేక సేవ భక్తులకు అలౌకికానుభూతిని పంచే కమనీయ వేడుక. విద్యాబుద్ధులు
నిర్మలమైన హృదయం, ప్రశాంతమైన మనస్సుతో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఆరాధనా అంశం సాయికి చేరుతుంది. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన. కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. ప్రతినిత్యం అభిషేకానంతరం సాయి దివ్యమంగళ విగ్రహాన్ని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. అనవరతము కళచిందు నీ ముఖబింబం, అందింతుము స్వామి ఆవాహనం. సంపదలను వర్షించు నీ శుభహస్తం. సర్వజనహితమే సాయినాథుని అభిమతం, సర్వమానవాళి సంక్షేమమే సాయికి సమ్మతం. నిష్కల్మష భక్తి, నిర్మల మనస్సుతో తనను ఆర్తిగా కీర్తించిన వారి చెంతనే తాను ఉంటానని బాబా చెప్పారు. తన యోగశక్తికి ప్రతీకగా ఆవిష్కరించిన అగ్ని ధుని. తన యోగాగ్ని ద్వారా భక్తుల పాపాల రాసుల్ని భస్మీపటలం చేయడానికే బాబా అగ్నిని ధునిగా ప్రకటించారు. గుంటూరు సాయి సన్నిధానంలోని ధుని అనవతరం వెలిగే ఆత్మజ్యోతి స్వరూపంగా బాసిల్లుతోంది. ఈ లోగిల్లో ధునితో పాటు గణపతి, దత్తాత్రేయ మందిరాలు ఉపసన్నిధులుగా అలరాలుతుంటాయి. మందిర ఆవరణలో ప్రత్యేక మంటపంలో శివలింగం నెలకొని ఉంది. దివ్య చందనం అలదిన ఈ లింగమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాయి యోగశక్తి నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అనిర్వచనీయమైన ఆ యోగశక్తి మహిమ వల్లే సాయి మానుషత్వం నుంచి దైవత్వం వైపుకు ప్రయాణించగలిగారు. సాయి యోగ జ్ఞానానికి ప్రతీకగా ధుని సాయి మందిరంలో నిరంతరం జ్వలిస్తుంటుంది. భక్తులు అహంకారాన్ని దహింపచేసుకుని అహంకారరహితులై ఉండాలని ధుని చెబుతుంది. నేను, నాది, నాకు అనే అహం ముక్తి సాధనకు అడ్డంకులు కలిగిస్తుంది. ఆ ఆటంకాల్ని ధుని అగ్నిలో వేసి సాయీశ్వరుణ్ణి భక్తులు సదా శరణు వేడాలి. ఈ సాయి సన్నిధానంలోనే ప్రత్యేక మందిరంలో విజయసిద్ధి గణపతి కొలువుదీరి ఉన్నాడు. సంపూర్ణ రజత కవచాలంకృతంగా ఈ మూర్తి ప్రకటితమవుతాడు. మరోవైపు దత్తాత్రేయ స్వామి మందిరం నెలకొని ఉంది. సాయి నన్ను రక్షించు, సదా తోడు నీడవై ఉండు అని నన్ను అడగండి,
మీకు నా కరుణ అందుతుంది. సాయి అని నా సమక్షానికి చేరండి, మీరు కోరుకున్నది దక్కుతుంది అని సాయి భగవానుడు పేర్కొన్నాడు. ఆ సాయి పదపారిజాతాన్ని సదా సేవించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.